ఇప్పుడు మనం సమ్మక్క సారక్క మ్యూజియంలో ఉన్న పాతకాలపు అప్పటి వస్తువులు అన్నీ ఉన్నాయి. ఇందులో చూపిస్తాం మీకు. ఇప్పుడు చూడండి, పాతకాలపు వస్తువులు అన్నీ ఉన్నాయి. చూడండి, నిలబడుతుందా? బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాం, మొత్తం చూడండి. ఫుల్ వీడియో ఉంది, అది క్లిక్ చేసి చూడండి. వెనకటి కాలపిగా పీటలు బుర్రలు చూడు వెనకటి ఎట్లా ఉన్నాయి. సొప్పు కట్టుకొని సగ్గేసుకొని పోయి తాగి బతికినప్పుడు బోరింగ్లు కొన్ని నీళ్ళే వేయదు అప్పుడు కాలం. వాగు నీళ్ళు అనుకుంటా అప్పుడు. ఇంకా ఏమైనా కుక్కలో తాగేది. సీమలకి ఇట్లా దోమలకి ఇట్లా పడ్డ నీళ్ళే తాగేది. ఇవి కూడా అంతే. ఇవన్నీ వెనకటి ఉన్నారు. దేవుని కరక గజ్జలు దేవుని అన్ని దేవునికి సంబంధించినవి. మనవి కాదు. తూత కొమ్ము, ఇది పూతకొమ్మ, తూత కొమ్ము గజ్జలు అది దేవునికి సంబంధించినవి. సమ్మక్క సారక్క సంబంధించినవి ఇవన్నీ. విడదా ఆ మంచం, మంచం వెనకడిది అట్లా గుర్తుకు పెట్టింది. ఇప్పుడు చూడాలి జనాలు వెనకటి లెక్కలు అట్లా ఉన్నాయని. పాత గతంలో మంచాలు ఇది ఏమిటితో నల్లి కంకతో తయారు చేసారు. కంక బొంగులు ఈయనలు తీసి తయారు చేసిన మంచం ఇది. కంక బొంగులు తయారు చేసి చాటలు, గుట్టలు, సాటలు అన్నీ కంకతో తయారు చేశారు. ఈయనలు తీసి అల్లేదప్పుడు. గీ అవి సోలలు, ఈయనకని గీతలు, నీ తాగేది కనసిపులు, సింపులు, ఆ సోలలు, సుర్రాయి, గడకేసుకొని కూరలు, జొన్లు పోసేది అనుకుంటా. జొన్ను పోసేది. కొడవళ్ళతో అరిపోతారు. ఇది జల్ల అన్ని పట్టుకుని పార ఇవన్నీ గొడ్డలు బాడ్సలతో అప్పుడు చెక్కి పని చేసేది. బాణాలు వెనకట ఏమన్నా దుప్పలకు మేకాలకు మీటర్లు పెట్టి ఏటలు పోయేది. ఏడు వాళ్ళతో మీటర్లు. గీ బుట్ట ఎద్దేంది నాన్న? ఇది మొట్టలు పట్టేది. గోదట్ల ముసుకాల మొట్టలు ఇట్టబట్టి చేసి పట్టుడు మొట్టలు పట్టుడు. అది వల ఇసురు చేస్తే చేపలు పడతాయి అన్నట్టు. ఏది మన పొక్కల ఇసురు వల ఇట్లా ఇసురు అన్నట్టు. ఇది నిజంగానేనా? ఇది దుప్పి కొమ్ములు. దుప్పి, ఇది దుప్పి కొమ్ము. దుప్పి. ఇది కూడా దుప్పితేనా? ఈ రెండు దుప్పి. నిజంగానేనా? నిజంగా దాని తీరే ఉన్నది. నిజంగానే, నిజంగా దుప్పి సేమ్. ఈ అడిగి పందులు వేయాలి ఇట్లా. ఆదిరాసు అర్థం చూడాలి.